హాయ్ అండి. మొక్కలంటే నాకు ఇష్టమని మీ అందరికీ తెలిసే ఉంటుంది. నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి. హైదరాబాద్లో మా ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుతాను నేను ఎప్పుడూ అనుకుంటాను, ఇక్కడ మొక్కలు కొన్నప్పుడు ఇక్కడ కడియం నుంచి తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు వీళ్ళు అని అనుకుంటాను. కానీ అసలు ఈరోజు నా కడియం మొక్కలు కొనడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. బన్ను ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము మా ఊరు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కడియం దగ్గర ఆగామన్నమాట. అసలు మొక్కలు కొంటాం మాట దేవుడు ఎరుగు, చూద్దాం అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని అనుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ప్రైజెస్ హైదరాబాద్లో ఒకలాగా అక్కడ ఒకలాగా ఉంటాయి, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడే అమ్ముతారు అలాంటి ఆలోచన అయితే నాకు ఉంది లిటరల్గా. అందుకని అసలు ఎలా ఉంటాయి అనేది చూడడానికి ఆగామన్నమాట. ఎలా ఉంది అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మొక్కల వైజ్ అయితే అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. ఇలాంటి మొక్కలే నేను హైదరాబాద్లో కూడా చూశానండి. కాకపోతే అక్కడికి ఇక్కడికి వాళ్ళని డైరెక్ట్ అనేసాను అనమాట. నేను హైదరాబాద్లోనే తక్కువ రేట్లు ఉన్నాయి కదా, మీ దగ్గర ఎక్కువ రేట్లు ఉన్నాయి, ప్లస్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎక్కువ లేవు. హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే టర్టిల్ వైన్, మనీ ప్లాంట్, ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఎక్కువగా, ఇలాంటివి ఎక్కువ లేవు, ఎక్కువ మొక్కలు లేవు, అలా ఇలాంటివన్నీ అన్నాను అనమాట. వాళ్ళు చెప్పిన ఆన్సర్ విని రియలైజ్ అయ్యాను నేను, నిజమే కదా అని. అదేంటి అని అంటే, అరెకా పాము 60 రూపీస్కి కొన్నానండి నేను మొక్క హైదరాబాద్లో. అది జస్ట్ ఒక్క స్టెమ్ అంతే. అదే ఇక్కడ కడియం ఈ పర్టికులర్ నర్సరీలో అరేకా పామ్ ఎంత అని అడిగితే, బుషీగా ఉంది, మంచిగా ఉంది ఆ మొక్క, ఎంత అని అడిగితే 120 రూపీస్ అన్నారు. అదేంటి 60 రూపీస్కే నేను కొనుక్కున్నాను, మా ఇంట్లో ఉంది అని అంటే, అతను ఏమన్నారో తెలుసండి, మీ ఒక్క స్టెమ్ వచ్చి ఉంటుంది మీకు, చూడండి ఇక్కడ ఇదే మొక్కను తీసుకెళ్ళి వాళ్ళు మూడు లాగా చేసి అమ్ముతారు అని అంటే, నేను అప్పుడు రియలైజ్ అయ్యానండి, అది నిజమే కదా, మనకు ఓన్లీ రెండే కొమ్మలు ఉంటాయి దానికి, ఒక్కటే స్టెమ్కి 2 అటు ఇటు కొమ్మలు వచ్చి ఉంటాయి అంతే అన్నమాట. ఏంట్రా బాబు ఇలా ఉంది, నిజమే కదా అని అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకెళ్దాము కొనుక్కుందాము అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇవి పీస్ లిల్లీ మొక్కలు, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్పెషల్లీ పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, మనీ ప్లాంట్, ఇలాంటి మొక్కల్ని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకనే అరేకా పామ్ కూడా చిన్నగా టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా అరేకా పామ్స్ ఉంటాయి. అవి కొంచెం చిన్న సైజు ఉంటాయి, బుషీగా ఉంటాయి కానీ చిన్న సైజు ఉంటాయి. అరేకా పామ్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. నా గొంతు అస్సలు బాగాలేదు, కొంచెం బేర్ చేయండి. కొంచెం బాగా జలుబు చేసి అసలు రాత్రి కూడా 3 ట్యాబ్లెట్లు వేసుకుంటేనే కానీ ఈరోజు లేవలేకపోయాను అనమాట. శనివారం తెల్లవారుజామున, శుక్రవారం తెల్లవారుజామున కూడా 3 ట్యాబ్లెట్లు వేసుకుని తెల్లవారేసరికి అప్పుడు లేచాను అనమాట. కొంచెం ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాను, కానీ ఇంకా కొంచెం రికవరీ అవ్వాలి. కొంచెం గొంతు అయితే బాగా పోయింది, బాగా హెడేక్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అందుకే కొంచెం మాట బొంగురుగా ఉంది. ఏమీ అనుకోవద్దు, బేర్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడికి ఏమనుకుని వెళ్ళాను అని అంటే, ఫస్ట్ ప్రైజెస్ కంపేర్ చేద్దాము, నెక్స్ట్ వచ్చేసి నిజంగా బీభత్సంగా నచ్చితే అప్పుడు ఏమన్నా కొనుక్కుందాము. ఇంకొకటి ఏం ఆలోచించానంటే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అసలు నేను ఈ మొక్కల్ని హైదరాబాద్ తీసుకెళ్ళేసరికి అవి బతుకుతాయా, ఉంటాయా, ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఆలోచించాను అనమాట. మోరోవర్ ఇంకొకటి ఏంటి, మేము ట్రైన్లో వెళ్తాం కదా, అసలు వీటిని మొయ్యగలమా, ఇదొక ఆలోచన. అన్న ఆలోచనలు ఉన్నాయి. నేను చెప్పాను కదండి, హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే లేదు. టర్టిల్ వైన్ కనుక హ్యాంగింగ్ ప్లాంట్లో ఉండుంటే నేను మా బాల్కనీలో ఒకటి ప్లాన్ చేశాను, డెఫినెట్గా అదే అమలు చేస్తాను. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇప్పుడు కాదు కానీ కొంచెం ఎండలు తగ్గి వర్షాలు గట్ట పడతాం స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా నేను అది చేయించుదాము అని డిసైడ్ అయ్యాను. ఎస్పెషల్లీ బాల్కనీ మొక్కలు ఉన్న ప్లేస్లో.
సో హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం కూడా నేను చూస్తున్నాను అనమాట. ఇవన్నీ మందార మొక్కలు, మామిడి మొక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా. ఇవన్నీ చూస్తే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదండి నాకైతే. ఎస్పెషల్లీ మా ఇంట్లో మొక్కల్ని చూసినప్పుడు కూడా వాటి గురించి పని చేస్తుంటుంటే కొన్ని ఉన్నా కానీ నాకైతే నిండుగా అనిపిస్తుంది మంచిగా. ఇంకా అసలు అన్నమే తినాలి అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఇక్కడ కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి భలే ఉంటాయి. వాటి పేర్లు కూడా నాకైతే వాటి పేర్లు వాళ్ళు చెప్పారు కానీ నాకంత నేను ఎప్పుడూ వినలేదు, అలా అని దాన్ని చూడనికి కూడా చూడలేదన్నమాట. ఇవి ఏం మొక్కలో తెలియదు కానీ లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి. అవి భలే ఉన్నాయి ఆకులు. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ కనకాంబరాలు. నేను ఆరెంజ్ కలర్ కనకాంబరం, ఎల్లో కలర్ కనకాంబరం తీసుకున్నాను కానీ ఎల్లో కలర్ కనకాంబరం బతికింది. దాంతో చాలా మొక్కల్ని చేశాను, వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను మొక్కల్ని. కానీ ఆరెంజ్ కలర్ కనకాంబరం అయితే ఎవరికి నా దగ్గరే బతకలేదు, నేను ఎక్కడా తీసుకోలేదు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కనకాంబరాన్ని తీసుకున్నాను. ఒకటి లైట్గా ఉన్నాయి, ఇదేం మొక్కో నాకు కూడా తెలియదు, బాగుంది అని అన్నాను కదా, చాలా బుషీగా వచ్చింది ఇది. ఈ మొక్క చాలా బాగుంది. ఇదేదో పేరు చెప్పారు కానీ నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ చిన్న ఇవి నందివర్ధనాలు చూసారా, ఇవి వేసుకుంటే బాగానే ఉంటాయి. కాకపోతే మాది చాలా చిన్న బాల్కనీ, ప్లస్ అంత స్పేస్ కూడా ఉండదు. అందుకని ఇంకా ఆ నందివర్ధనం జోలికి గట్టా వెళ్ళలేదు. కానీ నాకు ఒక చిన్న ఆశ ఏంటి అని అంటే మల్లె మొక్క ఎప్పటికైనా మా ఇంట్లో పెంచాలి అని. మల్లె మొక్క ప్లస్ చుక్క మల్లి ఉంటుంది పువ్వులు, అవి స్మెల్ కూడా రావు. ఆ మొక్క, ఈ రెండు మొక్కల్ని నేను విజయవాడలో ఉన్నప్పటి నుంచి చుక్క మల్లిని పెంచుకోవాలి అని అనుకున్నాను. కానీ అది కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మా కిట్టన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇవి గుత్తు పువ్వుల్లాగా ఉన్నాయి కానీ ఆ పువ్వులు వచ్చేసి పెద్దగా ఉంటాయి, ఇవి వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. ఇది వచ్చి వైట్ కలర్ కదా, నేను చూసింది పింక్ కలర్. కిట్టనే వాళ్ళ ఇంట్లో వైట్ కలర్ ఉంది, పెద్ద వాళ్ళ ఇంట్లో కూడా పింక్ కలర్ ఉందన్నమాట. సో లాస్ట్కి నేను ఏం డిసైడ్ అయ్యానంటే మా ఇంట్లో ఎలాగా ఇది పింక్ కలర్ ఉంది కదా, ఎందుకులే ఇది కొనటం, 40 రూపీసే అది, కాకపోతే ఎందుకులే కొనటం, పక్కన చిన్న మొక్కలు ఉన్నాయి వాటికి నీళ్లు పోసి వెళ్ళే ముందర పిక్కుని వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యి ఇంకా ఆ మొక్కనైతే తీసుకోలేదన్నమాట. ఇవి ఎల్లో కలర్ సంపెంగ పువ్వులు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ పువ్వులు సంపెంగ పువ్వుల్లాగా ఉన్నాయి కానీ ఇవి సంపెంగ పువ్వులు కాదు. సంపెంగ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, ఇవేవో సమ్ క్రాటన్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇది బాగుంది. నర్సరీ కాదు కానీ మనము ఏమంటారు, గ్రూప్ హౌసెస్ ఉంటాయి కదా, గ్రూప్ హౌసెస్కి మనకి ఇంటికి మధ్యలో దారి ఉండి కొంచెం లాన్ లాగా ఉంటుంది, అలాంటి దగ్గర ఇలాంటి మొక్కలు వేసుకుంటే భలే అనిపిస్తుంది. కమ్యూనిటీ అన్నది గ్రూప్ హౌసెస్ని ఏమంటారు, హైదరాబాద్లో ఎక్కువ అలాంటివి ఉంటాయి కదా, ఇలా బాగా కనిపిస్తాయి. ఇలాంటి కలర్ పువ్వులు మొక్కలు గట్ట వేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. చెప్పాను కదండి రకరకాల పువ్వులు మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మొక్కల సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి. బేసిక్గా హైదరాబాద్లో కూడా నర్సరీ అని అంటే సైజుని బట్టే మనకి, అంటే చిన్న సైజ్ అయితే ఒక రేటు, కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక రేటు ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే అన్నమాట. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇనీషియల్గా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎక్కువ బుషీగా ఉండే మొక్కలు ఉన్నాయి. అంటే కడియంలో, హైదరాబాద్లో అయితే 1-2 కొమ్మలు పెట్టి ఇస్తున్నారనమాట, కొంచెం ప్రైస్ ఎక్కువ అని. నేనైతే ఇక్కడ ప్రైస్ ఎక్కువ అని ఫీల్ అయితే వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. సన్నజాజి పువ్వులు, విరజాజి పువ్వులు, మల్లె పువ్వులు ఎంత బాగున్నాయో. బొడ్డు మళ్ళీ చాలా రోజులకు చూశాను ఇక్కడ. నేను మా అండర్ రైటర్ ఉంటారు కరుణ్ అని, వాళ్ళ గృహప్రవేశానికి క్రిస్మస్ ట్రీని
గిఫ్ట్గా ఇచ్చాను. ఆ ఆంటీ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే కరుణ్ వాళ్ళ అమ్మగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. నాకు చాలా ఇష్టం రాని ఈ ప్లాంట్స్ అంటే. వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మొక్కలు ఉన్నాయన్నమాట. వాళ్ళ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఎప్పటికో వెళ్ళాను నేను. ఈ లోపల వాళ్ళ ఇల్లు సర్దుకోవడం అన్నీ కూడా అయిపోయినాయి. ఆ ఆంటీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఆ మొక్కను తీసుకెళ్ళి బెల్లు కొట్టి ఫస్ట్ ఆ మొక్కనే చూపించాను అనమాట వాళ్ళకి. అసలు ఆ ఫస్ట్ నన్ను ఆంటీ ఆ మొక్కలను చూపించడానికి తీసుకెళ్ళారనమాట. ఇవి వచ్చేసి వాటర్ లిల్లీస్, రెయిన్ లిల్లీ అంటారు కదండి. ఈ రెయిన్ లిల్లీ ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటో తెలుసా, మొక్కలు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. మొక్క 120 రూపీస్ ఎంతో ఉంది, కానీ వాటికి దుంపలు ఉంటాయి కింద. ఆ దుంప ఒక్కొక్కటి 5 రూపీస్ అంట. ఆ దుంపలు పెడితే కూడా మొక్కలు వస్తాయంట, అది కూడా ఇస్తారంట. అమ్మో ఏంట్రా బాబు ఇంత కీన్గా చెప్తున్నారు వీళ్ళు అనిపించింది నాకు. అంటే చాలా రకాల రెయిన్ లిల్లీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి, కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు భలే అనిపించింది అది. కొన్ని అయితే అసలు అవి నేను ఎప్పుడు చూడనే లేదు, అంత బాగున్నాయి అన్నమాట. ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక వైపు రోజ్ గార్డెనే ఏకంగా. అసలు ఆ రోజ్ గార్డెన్ చూస్తే నాకు తులిప్స్, మన నెదర్లాండ్స్లో తులిప్స్ తోటలు అవన్నీ మనము పాటలు చూస్తాం కదా, అసలు ఎంత బాగా అనిపించిందో ఆ రోజ్ ప్లాంట్స్ అన్నీ చూస్తే కూడా నాకు భలే అనిపించింది. నేనైతే ఆరెంజ్ కలర్ కనకాంబరము, ఎల్లో, ఇంకొకటి పింక్ అండ్ వైట్ ఉన్న రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో గుత్తు పువ్వులు ఉంటాయి కదండి, రోజెస్ గుత్తుల్లాగా పూసేస్తాయి, క్రీపర్స్ కాకుండా అలాంటి బడ్స్, చిన్న పువ్వులు ఉంటాయి, బటన్ రోజెస్ అంటారు కూడా వాటిల్ని. అలాంటివి చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా దొరకలేదు. అసలు రోజ్ ప్లాంట్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, వైట్, రెడ్ అన్ని రంగులన్నీ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే నాకు బేసిక్గా ఎల్లో అంటే చాలా ఇష్టం, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఇంట్లో ఎల్లో రోజ్ ప్లాంట్ ఉండేది కానీ చచ్చిపోయింది అది. కానీ ఇప్పుడు ఎల్లో అయితే తీసుకోవాలి అని అనుకోలేదు నేను. అందుకని చెప్పేసి పింక్ కలర్ మీద వైట్ చిన్న మచ్చలు లాగా వచ్చినాయి అనమాట. ట్రై చేద్దాము ఇది తీసుకొని అని చెప్పి అనుకుని ఇది తీసుకున్నా. 30 రూపీస్ అంట అది. అన్నీ సేఫ్గా తీసుకొచ్చానా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి డెఫినెట్గా. కాకపోతే నేను తీసుకున్న మొక్కలు అయితే 4 రకాల మొక్కలు తీసుకున్నా. ఒకటి వచ్చేసి క్రాటన్, అది చాలా సెన్సిటివ్. ఫస్ట్ నేను ఆ మొక్కనే పెంచాను అనమాట. నేను చూపిస్తాను ఏం మొక్క అనేది. దాంతోపాటు బిల్లగన్నేరు పువ్వులు, రెడ్, పింక్, అదొక రకమైన పింక్ షేడ్, మధ్యలో వైట్ డాట్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంది, కలర్ కూడా బాగుందని తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ కనకాంబరం మొక్క తీసుకున్నాను. ఒకటి వచ్చేసి రోజ్ ప్లాంట్ తీసుకున్నా. సో ఈ మొక్కలన్నీ చూస్తే కడుపు నిండిపోయింది. ఇంకా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇంకా రా తీసుకుంది చాలే, వీడియో తీసింది చాలే, వెళ్ళిపోదాం అని. ఇది కోసమే 15-20 మినిట్స్ నాకు లేట్ అయ్యిందనమాట. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని అంటే నేను ఎక్కువే పెట్టామన్నాను పక్కన, కానీ నాకు కావాల్సినవి మట్టికే తీసుకుని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా నేనేంటి ఇప్పుడు మళ్ళీ నేను మా కిట్టనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ప్లాన్, అందుకనే కొంచెం త్వరగా వెళ్ళాను, లేకపోతే లేట్గానే వెళ్దును అనమాట. సో కడియంలో నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. మీరు కూడా ఎక్కడైనా మొక్కలు పర్చేస్ చేస్తే అసలు ఆ స్టెమ్స్ బుషీగా ఉన్నాయా లేవా ప్రైజెస్ని కంపేర్ చేసుకోండి, సో దట్ మీకు కూడా తెలిసిపోతుంది. నేను బిల్లగన్నేరు పువ్వులు అన్నాను కదా, ఇవన్నీ బిల్లగన్నేరు పువ్వులేనండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తూనే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానే. అంతవరకు బాయ్ అండి.